హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ కేసరి. అంటే కేసరి అండి, హల్వా కూడా అంటుంటాం కదా, ప్రసాదం కేసరి. తయారీ చేసే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ గ్లాస్తో గ్లాసుడు నూక తీసుకున్నానండి. గ్లాస్ నూక, గ్లాస్ పంచదార, వన్ గ్లాస్ ఉప్మా నూక. ఇందాక చూపించాను కదా, ఆ గ్లాస్ కొలతో తీసుకున్నాను. ఉప్మా నూక, 1 గ్లాస్ పంచదార, 1 స్పూన్ యాలకుల పొడి, గుప్పెడు జీడిపప్పు. ఈ గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. 3 గ్లాసులు వాటర్. 3 గ్లాసుల వాటర్ని ఇలా మరిగించుకోవాలి. బాగా తిరగమూత రావాలి. 3 గ్లాస్ వాటర్. 1/2 గ్లాసు నెయ్యి పోసుకోవాలి. ఇలాగా మొత్తం 1/2 గ్లాస్ నెయ్యి అండి ఇది. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసిన వెంటనే దీంట్లో నూక కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి వేయించుకోవాలి. రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. మొత్తం ప్రాసెస్ సిమ్లో పెట్టే చేయాలంటే హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టే చేయాలి గ్యాస్ని. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగించి చూడండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ వేడి చేసుకొని మరిగించుకొని ఉంచుకున్నాం కదా, వేడి నీళ్ళని ఇందులో పోసుకోవాలి. వేడి నీళ్ళే పోసుకోవాలండి. ఇది చల్ల నీళ్ళు పోసుకుంటే చతికిలు పడిపోయినట్టు వచ్చేస్తుంది హల్వా, ఈ కేసరి. వేడి నీళ్ళు పోసుకుంటే మనకి నూకగా బాగుంటుంది, విరివిరిగా వస్తుంది, బాగా వస్తుంది.
ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదా అడుగు పట్టేస్తుంది. సిమ్లో, దీన్ని మాత్రం సిమ్లో పెట్టి చేయండి. ఇందులో ఇప్పుడు పంచదార కలుపుకోవాలండి. 1 గ్లాస్ పంచదార తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పంచదారని వేసి కలుపుకోవాలి. పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. కొట్టించుకున్నాక ఒక స్పూన్ యాలకుల పొడి. ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. గింజంతా పచ్చకర్పూరం అండి, కొంచెమే వేసుకోవాలి. పావు గింజంతా వేసుకోవాలి. ఇందులో మిగిలిన నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికరమైన కేసరి రెడీ. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ. దీంట్లో మనం నీళ్ళు వేసినప్పుడు ఈ వేడి నీళ్ళు మాత్రమే వేయాలి. వేడి నీళ్ళు వేస్తే ఇలానే వస్తుంది. చల్ల నీళ్ళు వేస్తే చతికిలు పడిపోయినట్టు వస్తుంది మన కేసరి అన్నది. రుచికరమైన కేసరి రెడీ. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి, నచ్చిందా? ఇంకా ఎందుకు ఆలస్యం? ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉన్నదా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.